యుగాలు గడిచిన మహాకవుల రచనలు చెరగని ముద్రలాగా నిలుస్తాయని మహాకవులు కలంతోనే ఉద్యమాలు చేశారని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. ఇటీవలే పార్లమెంట్లో దేశభక్తి అంశంపై జరిగిన చర్చలో మహాకవి రాయప్రోలు సుబ్బారావు రచించిన ఏ దేశమెగినా ఎందు కాలిడెగినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ పద్యాన్ని ఎంపీ పాక సత్యనారాయణ ఆలపించినందుకు వివిధ సంఘాల సభ్యులు అభినందనలు తెలుపుతూ శనివారం భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సత్కరించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఈ మహాకవుల రచనలు బ్రిటిష్ వారిని గడగడలాడించాయని, మన భారతీయ దేశభక్తికి ఆశ్చర్యపోయేవారని అన్నారు. రాజ్యసభలో ఈ పద్యాన్ని ఆలపించినప్పుడు అన్ని రాష్ట్రాల రాజ్యసభ సభ్యులు ఆశ్చర్యాన్ని వెలుబుచ్చారని ఆయన తెలియజేశారు. అనంతరం పాకాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, చెరుకువాడ వెంకటరామయ్య, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఓలేటి శ్రీనివాస్, కలిగొట్ల గోపాల శర్మ, దారపురెడ్డి త్రివిక్రమ్, వానపల్లి సూరిబాబు, సాధనాల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. సన్మిత్రుడు శ్రీ పాక సత్యనారాయణ గారు. ఆయన ఎంత చదువుకున్నారో నాకు తెలుసు. ఆయన మాట్లాడుతుంటే ఎన్నెన్నో గొప్ప విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. అలాంటి వాడు నిజంగా రాజ్యసభకు వెళ్ళటం, మన తెలుగుతనాన్ని పార్లమెంటులో అద్భుతంగా ప్రసంగించడం మన తెలుగు వాళ్ళకే గర్వకారణం. అంతకంటే కేవలం ప్రజలకి గర్వకారణం. ఇలా మంచి ఉపన్యాసాలు చేస్తూ దేశానికి కావాల్సిన సంపత్తులు సమకూరుస్తూ మంచి పనులు చేస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోమని అతన్ని పరిపూర్ణ హృదయంతో ఆశీర్వదిస్తూ శుభం సర్వదా సన్మంగళాన్ని. పాక సత్యనారాయణ గారు ఆయన సెయింట్ మేరీస్ స్కూల్ నుంచి నాకు అతను చాలా కావాల్సిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మనిషి సత్యనారాయణ గారు మన వ్యక్తి, దాంట్లో క్వశ్చన్ లేదు. అయితే ఏదైనా సబ్జెక్టు మరి స్పాంటోనియస్గా చెప్పాలంటే ఒక పాక సత్యనారాయణ నేను చెప్తాను, నా అభిప్రాయం అది. అటువంటి ఒక సబ్జెక్ట్ గురించి ఊరికనే ఏదో చెప్పేయడం కన్నా మరి వాళ్ళ రాజ్యసభలో ఆయన రాయప్రోలు సుబ్బారావు గారి పద్యం పాడినందుకు మరి నాకు తెలిసి ఎంతోమంది స్పందించి చాలా బాగా పాడారండి, చాలా బాగా చెప్పారండి, రాయప్రోలు సుబ్బారావు గుర్తు చేశారండి అని చెప్పినటువంటి సంఘటన ఇవాళ స్పందన దేశంలో ఉందని నా అభిప్రాయం. అటువంటి పాక సత్యనారాయణ గారు ఇంకా ఇలాంటివన్నీ కూడా మన ప్రాచీన కళలు ఇవన్నీ కూడా చూపిస్తూ మరి రెండో బార్డోలీగా ఉన్న భీమరాన్ని ఆయన మన పద్యంగా మనం చూపించారని నా అభిప్రాయం. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు. మేధావుల సభ అని పిలిచే రాజ్యసభకి మరి నిజమైన మేధావిని పంపిన భారతీయ జనతా పార్టీకి ముందుగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక నిజమైన మేధావిగా నిన్నటి రోజున పార్లమెంట్లో రాజ్యసభలో ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నా సరే మాతృభాషలోనే నేను మాట్లాడతానని చెప్పి తెలుగులో మన యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించి దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల పునర్విభజన ఎలా జరిగిందో అక్కడి నుంచి ప్రస్తావన ఎత్తుకొచ్చి మరి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలతో కూడిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రస్తావన తెలియజేసి ఈనాడు మనకి అమరావతి ఎంత ముఖ్యం అనేది, ఈ రాష్ట్రాల పునర్విభజన ఏ రకంగా జరిగిందని చాలా చక్కగా తెలియజేశారు. వారికి ఈ సందర్భంగా భీమవరం పట్టణ ప్రముఖులందరూ కూడా మరి సన్మానించుకోవడం. ఈనాటి నుంచో వారి స్నేహితులు, మా సంఘం బలపడటానికి వారే కారణం. వారు ప్రతిరోజు వారి ఇంటికి వచ్చేవాడిని, వారితో మాట్లాడేవారిని. వీరిని అమ్మగారు ఎలా చూసుకునేవారంటే ఎవరికీ తెలియదు. అమ్మ ఉన్నారా అంటే లేరు బాబు బయటికి వెళ్ళారని వారు. ఈయన లోనే ఉండేవారు. ఈయన ఏమిటండి అంటే బాబు ఇప్పుడు లేపకూడదు బాబు, నీకు తెలియదు, 4ంటికి రా అనేటువంటి అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ ఆనాడు ఎంత గొప్పగా నటించారో ఈవేళ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో వారు తొలతూగాలని కోరు ప్రార్థిస్తున్నాను. భారత ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు పార్లమెంట్. ఆ పార్లమెంట్లో 5 కోట్ల మంది ప్రజానీకంగా మాట్లాడుకునేటువంటి ఒక తెలుగు భాషని అటు భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే ఉండేటువంటి ప్రతివారి తెలుగువారే కాకుండా అందరిలోనూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన రేకెత్తినటువంటి విషయాన్ని పాకా వెంకట సత్యనారాయణ గారు ఆ రోజున ఏదైతే మనం అందరూ కూడా తెలుగువారే మర్చిపోయినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా అనేటువంటి ఒక పద్యాన్ని
ఆయన అనర్గళంగా ప్రారంభించి దాని ద్వారా ఈ దేశ యొక్క కీర్తిని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి మరి పాక వెంకట సత్యనారాయణ గారు. ఆయన గౌరవించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు తెలుగు భాషపై తెలుగు అభిమానం కలిగినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులు, అలాగే వివిధ రంగాలకు చెందినటువంటి మరి చిల్లర వర్తక సంఘం సంబంధించి, అలా ఆర్యవైశ్య సంఘం రిటైర్డ్ ఉపాధ్యాయులు, జనసేన తరపున స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి మొన్న వారు ప్రసంగించినటువంటి విషయం, ప్రతి గ్రామంలోనూ ఆ రోజు ఉన్నటువంటి ఉత్పత్తి, వినిమయం, వినియోగం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో ఈనాడు ఉన్నటువంటి ఏదైతే కార్పొరేట్ రంగాల ద్వారా కుదేలు అయిపోతున్నటువంటి చేతి వృత్తుల్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసేటువంటి సందర్భాన్ని కూడా ఆయన రాజ్యసభలో చేశారు. అంత గొప్ప శక్తివంతమైనటువంటి సంభాషణల ద్వారా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి మరి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైనటువంటి పాక వెంకట సత్యనారాయణ గారిని మరి సత్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు ఇంకా ముందు ఇంతంత అన్నట్టుగా ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలుగా అధిరోహించాలనేటువంటి మనసావాచ కర్మణ కోరుకుంటూ మన భీమవరానికి వరమైన శ్రీ పాక సత్యనారాయణ గారు మొన్నటి రోజున రాజ్యసభలో మన తెలుగువారి ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పదనాన్ని వేనోళ్ల చాటుతూ రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని, లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందని ఎలుగెత్తి చాటారు. మరి ఆయన విజ్ఞాన ఖని, నడిచే విజ్ఞాన సర్వస్వం అని చెప్పొచ్చు పాక సత్యనారాయణ గారు. ఇలాంటి వారే మన దేశానికి అవన్నీ తీసుకొస్తారు. మన తెలుగు సాహిత్యంలో నన్నయ్య దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న సాహిత్యంలో అద్భుతమైన రచనలు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రధాన గారు అడజని గాంచె భూమిశ్వరుడు అంబర చుంబి సరస్థిర ఝరీ బటల ముహుర్ లడ దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము అని ప్రవరుడు ఆ హిమాలయాలకు వెళ్ళిన సందర్భంలో ఆ దృశ్యాలను వర్ణించడం జరిగింది. అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, జంజాల పాపయ్య శాస్త్రి గారు ఎంతమంది కవులు మన సుసంపన్నం చేశారు సాహిత్యాన్ని. అటువంటి సాహిత్యాన్ని ఆయన అవపాసన పట్టినటువంటి మహాఘన చరిత్ర కలిగిన వ్యక్తి శ్రీ పాక సత్యనారాయణ గారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరింత మన దేశ ప్రగతి ఎక్కువగా చాటాలని కోరుకుంటున్నాను. భారత పార్లమెంటు ఎగువ సభలో 2 ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఒకటి దేశభక్తి, రెండో అంశం రాష్ట్రభక్తి. దేశభక్తికి సంబంధించినటువంటి విషయంలో నేను కనిపెట్టినటువంటి పాట కాదు. ఒక మహానుభావుడు ఒక జాతి పూర్తిని పొంది అన్ని భక్తుల కంటే కూడా దేశభక్తి గొప్పదని చెప్పి సమాజానికి సంకేతం ఇచ్చినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు లిఖింపబడినటువంటి పద్యము నేను దాన్ని తిరిగి పునఃస్మరణ చేశాను. ఆ పునఃస్మరణ సందర్భంగా చేయటం ఏంటంటే, ఈ తరానికి దాదాపుగా 70-80 సంవత్సరాల క్రితం ఉన్న ఆ తరానికి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆధారంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ ఆరాధకుడైనా దేశారాధన ముందు అన్నీ కూడా దిగదుడిపోయినటువంటి వారు ఇచ్చినటువంటి సందేశం ఆధారంగా దేశం యొక్క అభివృద్ధి, దేశం పట్ల మానవుడికి ఉండవలసిన కర్తవ్యాన్ని ఉద్బోధించేటటువంటి ఆ అంశాన్ని నేను ప్రస్తావించి దాన్ని చేశాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. తెలుగు మహాకవుల యొక్క గొప్ప గొప్ప కీర్తనలన్నీ కూడా మరొకసారి ప్రస్తావించే పరిస్థితి వచ్చింది. నేను మాట్లాడిన తర్వాత నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు లక్ష్మణ్ గారు మరొకసారి ఈ యొక్క అంశాన్ని మరీ ఆయన పార్లమెంట్లో మళ్ళీ రాయప్రోలు సుబ్బారావు గారి పద్యాన్ని వారు కూడా పాడుతున్నారు. అంటే రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క గొప్ప కీర్తిని మేము ఈ సమాజంలో పార్లమెంట్ వేదికగా పరిచయం చేశాం. వారితో పాటు లోక్సభలో పురంధరేశ్వరి గారు శ్రీకృష్ణదేవరాయలు ఉటికిచ్చినటువంటి పద్యాన్ని ఆవిడ కూడా ప్రశ్నిస్తూ తెలుగు జాతి యొక్క కీర్తన కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగువాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి అవకాశం నాకు రావడం అనేది దేశభక్తి పూరితంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఏర్పాటులో ఈ రాష్ట్ర రాజధాని మీద ప్రసంగించి నా రాష్ట్రం, నా రాజధాని, నా భాషలో, నా ప్రజాస్వామ్య వేదిక మీద నేను మాట్లాడేటటువంటి నా అవకాశం నాకు కలగడం అన్నది ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అది ఇటు అవకాశం ఏంటంటే మానవ శరీరాలు అశాశ్వతాలు, కానీ ఇటువంటివన్నీ కూడా శాశ్వతంగా మరి చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటనలు. కాబట్టి నాకు ఈ రకమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం మేరకు నాకు లభించిన కారణంగా ఈ 4 విషయాలు నేను చెప్పేటటువంటి ప్రయత్నం వస్తుంది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ రాష్ట్ర దేశ హితం కోసం, సమాజ హితం కోసం
మేము అన్ని రకాలుగా కృషి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో దళిత, బడుగు, బలహీన వర్గాల యొక్క సమస్యలు, సాంస్కృతిక సాంప్రదాయాలు, భాష అన్ని అంశాలు కూడా సృజించేటటువంటి అవకాశాన్ని నేను పూర్తిగా వినియోగించి పార్లమెంటు వేదికగా నేను ప్రస్తావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు.